నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీ నియమితులయ్యారు. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్కి ఐపీఎస్ అధికారి. గత ఎన్నికల ముందు ఆయనను ఈసీ డీజీగా నియమించింది. పలు జిల్లాలకు ఆయన ఎస్పీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా పనిచేస్తున్నారు. ఆయన రెండోసారి డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం ట్రాన్స్ఫర్ చేసిన విషయం తెలిసిందే. ఆ టైంలోనే హరీష్ కుమార్ గుప్తాను ఈసీ డీజీపీగా నియమించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కూడా కొంతకాలం ఆయన డీజీపీగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవికి విరమణ చేయనున్నారు. డీజీపీ పదవికి సంబంధించి సీనియారిటీ జాబితా ప్రకారం 1991 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి ముందు స్థానంలో ఉన్నారు. ప్రస్తుత అగ్నిమాపక శాఖ డీజీగా ఆయన పనిచేస్తున్నారు. అయితే ప్రతాప్ రెడ్డి వైఎస్ కుటుంబానికి విధేయుడు అన్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించుకున్నట్లు టాక్ కూడా నడుస్తోంది. అందుకే జగన్ ప్రభుత్వంలోనే ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. ఈ కారణంగానే ఆయన పేరును పరిగణలోనికి తీసుకోలేదు అని తెలుస్తోంది. ప్రతాప్ రెడ్డి తర్వాత సీనియర్ ఆఫీసర్ అయిన ద్వారకా తిరుమలరావు డీజీపీ పదవిలోకి రాకుండానే రిటైర్ అయ్యే పరిస్థితులు ఏర్పడడంతో ఇరువురికి అవకాశం కల్పించేలా సీఎం చంద్రబాబు నాయుడు హరీష్ కుమార్ గుప్తా ప్లేస్లో తిరుమలరావుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తిరుమలరావు రిటైర్ కావడంతో మళ్లీ హరీష్ కుమార్ గుప్తాకు సీఎం అవకాశం ఇచ్చారు. డీజీపీగా ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమలరావును పదవీ విరమణ అనంతరం ఆర్టీసీ ఎండీగా కొనసాగించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ప్రస్తుతం తిరుమలరావు డీజీపీగా ఉంటూనే ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నారు.